Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, Web Passion with Purpose. సో ఈరోజు మనము లాస్ట్ క్లాస్లో అయితే యూపీఎస్సీ ఎగ్జామ్ అసలు యూపీఎస్సీ ఎగ్జామ్కి తెలుగు మీడియంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని నన్ను చాలామంది అడగడం వల్ల నేను ఒక వీడియో చేశాను. అండ్ అందులో మీకు తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా రెండు విధాలుగా కూడా నేను చెప్పాను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అసలు మనం ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి, మార్క్స్ ఎంత ఉంటుంది, స్కోర్ ఎలా చేసుకోవాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే మరి ఈ జిఎస్ పేపర్ 1, 2, 3, 4 అని మనం చెప్పుకున్నాం కదా. మరి ఒక్కొక్క పేపర్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే చాలా మట్టుకి ఇంగ్లీష్ మీడియంలో మనకి సిలబస్ అనేది డీకోడ్ చాలా ప్లేస్లో దొరుకుతుంది. బట్ తెలుగు మీడియంలో సిలబస్ అనేది డీకోడ్ ఎలా చేసుకోవాలి, అసలు సిలబస్ని మనం ఏ విధంగా చదువుకోవాలి, ఒక టాపిక్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేది మనం ఈరోజు చూద్దాం. సో మనం వచ్చేసి ఫస్ట్ జిఎస్ పేపర్ 1 చూద్దామండి, ఓకేనా. సో ఇది వచ్చేసి డీకోడింగ్ యూపీఎస్సీ మెయిన్స్ జిఎస్ పేపర్ 1 సిలబస్. ఓకే, మరి ఫస్ట్ టాపిక్ ఏంటి, మనము పేపర్ ఓపెన్ చేయగానే మనకు వచ్చే ఫస్ట్ టాపిక్ ఏముంటుంది, సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఏంటనేది మనం చూసుకుందాం. ఫస్ట్ ఆ టాపిక్ ఏంది, ఆ టాపిక్ని ఎలా డీకోడ్ చేసుకోవాలి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో చూడండి ఇక్కడ ఫస్ట్ మరి ఇది ఎలా ప్రిపేర్ చేశాను నేను అని మీకు డౌట్ వస్తుంది కదా. సో నేను చెప్పేది ఏంటంటే అకార్డింగ్ టు మన ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేసుకొని ఒక 10 ఇయర్స్ పేపర్స్ అలా అనలైజ్ చేసుకొని ఏరియా ఆఫ్ ద క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, టాపిక్స్ ఏ విధంగా ఉంటాయి, మనం ఎలా చదువుకోవాలి అనే దాని మీద నేను ఇది తీసుకొచ్చి మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను మీకు తెలుగు మీడియం వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది, ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 2 లాంగ్వేజెస్లో ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు మనం మెయిన్స్ పేపర్ తీసుకున్నాం. మెయిన్స్ పేపర్లో మన ఫస్ట్ టాపిక్ ఏముంటుంది, జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ యూనిట్ అని పెట్టాను. బట్ మన ఫస్ట్ టాపిక్ ఏముంటుంది, ఇండియన్ కల్చర్ అండ్ salient aspect of art forms, literature and architecture from ancient to modern time. అంటే ఇక్కడ మనకి ఏంటి ఫస్ట్ టాపిక్లో ఇండియన్ కల్చర్ గురించి అడుగుతున్నారు. సో మరి ఇండియన్ కల్చర్లో మన టాపిక్ ఏముంటుంది, అసలు ఇప్పుడు సేలియంట్ ఫీచర్స్ అంటాం, ఇక్కడ సేలియంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఆర్ట్ ఫామ్స్ అండ్ లిటరేచర్స్ అన్నాం. మరి ఆర్ట్ ఫామ్స్ అంటే ఎలా చదువుకోవాలి, లిటరేచర్ అంటే ఎలా చదువుకోవాలి. ఆర్ట్ ఫామ్స్ అనగానే బుక్ అంతా తీసుకొని చదువుకోం కదా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే లైక్ నితిన్ సింగానియా చాలా బుక్స్ తీసి చదువుతూ ఉంటారు. బట్ బుక్ తీసి చదవడం ఇంపార్టెంట్ కాదు, బుక్లో మనం ఏం చదవాలి. ఎందుకంటే మనం ఏ బుక్ తీసుకున్నా కూడా 800 పేజీలు 600 పేజీలు ఉంటుంది. మరి 600 పేజీల బుక్ మనం ఎలా చదువుకోవాలి, అన్ని పేజెస్ గుర్తుంటాయి కదా. సో మరి ఎలా చదువుకోవాలి, ఒక టాపిక్ని ఎలా చదువుకోవాలి, ఓకేనా. సో ఇది జాగ్రత్తగా వినండి ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆర్ట్ ఫామ్స్. మరి ఆర్ట్ ఫామ్స్ అంటే ఏంటి, ఆర్ట్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి వస్తాయి, యా పర్లే చెప్పు, ఐడియా ఉందా. ఎస్ డ్యాన్స్ కానీ, పెయింటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, లైక్ ఇప్పుడు థియేటర్స్ అంటే లైక్ మూవీస్, ఇవన్నీ కూడా ఎందులో వస్తాయి మనకి. ఒక పోట్రీ అంటే ఇప్పుడు కుండలు కూడా తయారు చేస్తాం మనం, ప్రీవియస్గా తీసుకుంటే అదొక ఆర్ట్. అంటే చాలా రకాల కళలు కూడా ఇందులోకి వస్తాయి కదా. సో మనకి మరి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అన్నప్పుడు మనం చూసుకోవాలి. ఏంటి మరి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ చూడండి ఇక్కడ డ్యాన్స్. సో డ్యాన్స్ అంటే మరి తెలుగులో ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళ కోసం అగైన్ ఇక్కడ. సో డ్యాన్స్ అంటే ఏంటండి, నృత్యం అని అంటాం కదా. అంటే అసలు ఈ డ్యాన్స్లో మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయి, అంటే నృత్యంలో మీకు ఎన్ని రకాలుగా ఉంటాయి, దాన్ని ఎలా చదువుకోవాలి. ఇప్పుడు ఒక డ్యాన్స్ టాపిక్ అని తీసుకున్నాం, మరి డ్యాన్స్ టాపిక్ని మనం ఎలా చదువుకోవాలి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వెన్ ఎవర్ యు ఆర్ కమింగ్ టు ద మెయిన్స్ అంటే మీరు మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ డ్యాన్స్ అంటే అసలు డ్యాన్స్ అంటే ఏంటి, దాని యొక్క ఆరిజిన్ అంటే అర్థం ఏంటిది, మూలం, అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కథక్, ఓకేనా, తర్వాత భరతనాట్యం. సో ఇలా మనం ఒక డ్యాన్స్ తీసుకున్నాం, మరి ఆ డ్యాన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలం ఏంటి, అంటే ఆరిజిన్ అనేది ఎక్కడ పుట్టింది, అది ఎక్కడ దాని ఫేమస్ ఏంటి, అది అక్కడే ఫేమస్ ఎందుకు అయింది, సమ్ రీజన్స్ ఉంటుంది కదా. సో ఒక డ్యాన్స్ అనేది తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భరతనాట్యం తీసుకుంటాం. సో భరతనాట్యం యొక్క ఆరిజిన్ ఏంటి అంటే దాని యొక్క మూలం ఏంటి, ఓకేనా. నెక్స్ట్ టైప్స్ అంటే మళ్ళీ దాంట్లో ఇప్పుడు డ్యాన్సెస్ ఉన్నాయి, డ్యాన్స్లో మరి ఒకటే భరతనాట్యం ఒకటే ఉంటుందా, లేదు, చాలా రకాల డ్యాన్సులు ఉంటాయి కదా. సో ఆ రకాలు ఏంటి, ఇప్పుడు కథక్ కానీ కథకళి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, కూచిపూడి, భరతనాట్యం. సో మరి రకాలు ఏంటి, ఈ రకాలలో కూడా అన్ని రకాలు ఇంపార్టెంటా మనకి, నో, కొన్ని ఫేమస్ టైప్స్, ఆ టైప్స్ మాత్రమే మనం చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ మరి ఇక్కడ తీసుకుంటే మరి ఇప్పుడు మనం డ్యాన్స్ గురించే చూస్తున్నాం కదా, ఈ డ్యాన్స్లో టైప్స్ చూసాము, అది ఎక్కడి నుంచి వచ్చిందో చూసాము. మరి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి రీజియన్స్, అంటే ఏ ప్రాంతాల్లో ఏ డ్యాన్స్ ఫేమస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భరతనాట్యం ఎక్కడ ఫేమస్,
అవుతుంది. భరతనాట్యం, కూచిపూడి ఎక్కడ? సో అంటే ఒక ప్లేస్లో ఏ డ్యాన్స్ ఫేమస్? ఇప్పుడు ఆంధ్రాలో ఒక డ్యాన్స్ ఫేమస్, కర్ణాటకలో ఏం ఫేమస్, కథక్ ఎక్కడ ఫేమస్? సో మనం ఇలా చూసుకోవాలన్నట్టు. ఇప్పుడు భరతనాట్యం ఎక్కడ ఫేమస్, ఏం చదువుతున్నావు అంటే ఇవి చదువుకోవాలి. అసలు ఎక్కడ ఫేమస్ అది, ఫస్ట్ ఆ ఏరియా అంటే రీజియన్, అది ఏ ఏరియాకి సంబంధించింది, అది ఎందుకు ఫేమస్ అయింది అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ రీజియన్ అయిపోయింది. మరి ఇంకా డ్యాన్స్లో ఇంకేముంటాయి? పోజెస్. ఇప్పుడు మనం డ్యాన్స్లో తీసుకున్నప్పుడు డ్యాన్స్లో తీసుకున్నప్పుడు చాలా రకాల పోజెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం చూసినప్పుడు భరతనాట్యం ఫర్ ఎగ్జాంపుల్ మనం సింబల్ చూస్తే అది ఒక రకమైన భంగిమలో ఉంటుంది. పోజెస్ అంటే అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలుగులో భంగిమలు అంటాం కదా, లైక్ దెర్ ఇస్ అ డిఫరెంట్ పోస్చర్స్ ఉంటాయి అన్నట్టుగా. సో ఆ భంగిమలు ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఏం చూసుకోవాలి ఒక డ్యాన్స్ గురించి చదివినప్పుడు? దాని యొక్క ఆరిజిన్ ఏంటి, అంటే దాని మూలం ఎక్కడ పుట్టింది, అది దానిలో మళ్ళీ రకాలు ఏమున్నాయి, దాంతో పాటుగా అది ఏ ప్రాంతంలో నుంచి వచ్చింది, వై దట్ ఈస్ ఫేమస్, ఎందుకు అయింది కూడా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ పోజెస్ అంటే దాని యొక్క భంగిమలు ఏంటి, ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ పోజెస్ తర్వాత మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి? కాస్ట్యూమ్. మరి కాస్ట్యూమ్ అంటే అర్థం ఏంటి? ఎస్, కాస్ట్యూమ్ అంటే అర్థం ఏంటంటే డ్రెస్సింగ్స్. లైక్ ఇప్పుడు భరతనాట్యంకి ఒక రకమైన డ్రెస్సింగ్ ఉంటుందా కదా, కూచిపూడికి ఒక రకంగా ఉంటుంది, ఇంకా మనము కథకళికి అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? क्या हुआ? What happened? Can I stop? क्या? अच्छा, కష్టపడి చెప్తున్నావు మంచిగా ఇంట్రెస్టింగ్గా. చలి పడుతుందా? నాకు చలి పెట్టది. అయితే నువ్వు విటేరా, ఆ స్కార్ఫ్ కప్పేసుకో నువ్వు సపరేట్గా. అదర్వైజ్ ఆడ కూర్చో కొంచెం చల్లగా వస్తుంది, చల్లగా తగ్గుతుంది. చందు డన్నా క్యా కెనై మతలబ్ ఇక్కడ ఎక్కడ ఆపాను, అక్కడ నుంచా స్టార్టింగ్ నుంచా? ఇక్కడ నుంచి పర్లేదా? ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి ఇప్పుడు డ్యాన్స్లో కాస్ట్యూమ్ అనేది ఇంపార్టెంట్. మరి ఏ కాస్ట్యూమ్ యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు ఒక్కొక్క రకమైన డ్రెస్కి ఒక్కొక్క రకమైన కాస్ట్యూమ్ ఉంటుంది. సో ఏంటది? ఇప్పుడు మనం భరతనాట్యం భరతనాట్యంకి ఉన్న డ్రెస్ స్టైలే మరి కూచిపూడికి ఉంటుందా, కథక్కలికి ఉంటుందా? లేదు కదా. సో అంటే ఇక్కడ ఏంటి, ఆ కాస్ట్యూమ్ ఏంటి, అండ్ వాళ్ళు తయారయ్యే విధానం కూడా తీసుకున్నప్పుడు మనము ఒక్కొక్కలా మేకప్ చేస్తారు కదా. సో అదేంటి, ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు వియర్ చేసే లైక్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎలా వియర్ చేస్తారా డ్యాన్స్ పర్ఫామ్ చేసినప్పుడు అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటి, కాస్ట్యూమ్ తర్వాత అసోసియేటెడ్ పర్సనాలిటీస్. మరి అసోసియేటెడ్ పర్సనాలిటీస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భరతనాట్యంకి ఒక ఫేమస్ పర్సన్ ఉంటారా, కథాకళికి ఒక ఫేమస్ పర్సన్ ఉంటారా? సో ఇలా ఒక్కొక్క డ్యాన్స్కి ఒక్కొక్క ఫేమస్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు కొన్ని అవార్డులు రివార్డులు అలా కూడా తీసుకొని ఉంటారు కదా. సో అలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు ఉన్నారు? ఫస్ట్ పర్సన్ ఇక్కడ చదువుకునేటప్పుడు ఫస్ట్ పర్సన్ ఎవరు, అండ్ రీసెంట్గా న్యూస్లో ఎవరైనా ఉన్నారా, ఇలాంటివి కూడా చూసుకోవాలి. ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా, ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా మనము ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్ ద సేమ్ టైం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవాలి. ఓకేనా? సో క్లియర్ హియర్. నెక్స్ట్ పీపుల్ యొక్క పీపుల్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంది? ఇప్పుడు మనము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక భరతనాట్యం తీసుకున్నాం మనం, మరి దానిలోకి వాళ్ళు ఎవరు ఉంటున్నారు, దాన్ని ఎలా అంటే ఇప్పుడు దానికి సపోర్టివ్ కూడా కావాలి కదా, సహాయ సహకారాలు అంటాం కదా. సో ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ డేస్ తీసుకుంటే ఈ ట్రెడిషనల్ డ్యాన్స్ అనేది ఏమైపోతుందంటే లైక్ వెనుకబడిపోతుంది కదా. సో మరి దాన్ని వెనుకబడిపోతున్న దాన్ని మనం అలానే వదిలేసి ఏమైపోతుంది, కొద్ది రోజుల తర్వాత అది కనిపిస్తుందా? ఇప్పటికే కనిపించట్లేదు. సో అలాంటి వాటికి కూడా మనము సపోర్టివ్గా ఉండడము. తర్వాత అవార్డ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అవార్డ్స్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ న్యూస్లో సమ్ అవార్డ్స్ ఉంటాయి, అంటే ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, అండ్ మన వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళి పర్ఫామ్ చేస్తారు, వేరే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో, ఇండియా నుంచి డిఫరెంట్ అంటే ఇప్పుడు మనకి కొన్ని మేజర్ సమావేశాలు జరిగినప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ఏం చేస్తారు, పర్ఫార్మెన్స్ చేస్తారు. సో అలాంటివి కూడా మనకి ఇంపార్టెంట్. సో వీటిని నేను ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకైతే ఇక్కడ క్లియర్గా రాశానండి, చూసుకోండి. ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు చూసుకోండి. ఇక్కడ అసోసియేటెడ్ పర్సనాలిటీస్ అంటే ఏంటిది, అనుబంధిత వ్యక్తులు, అంటే దానికి సంబంధించిన పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్నట్టుగా. మరి నెక్స్ట్ పీపుల్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అంటే ప్రజల యొక్క సహకారం ఏ విధంగా ఉంది, అంటే ఏ విధంగా పీపుల్ దానికి ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నారు, కొంతమంది లేదు, కొంతమంది ఎందుకులే అవసరం వెస్టర్న్కి వెళ్ళిపోదాం. సో అంటే సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో అట్లా మనం చూసుకోవాలి, ఇంపార్టెంట్ వాటిని చూసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ అవార్డ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్.
అవార్డ్స్ వాటికి సంబంధించిన సంస్థలు. ఇప్పుడు ఒక అవార్డు వచ్చింది, మరి అవార్డు ఎవరు ఇచ్చారన్నది కూడా ఇంపార్టెంటే కదా, ఏ సంస్థ ఎవరికి ఇచ్చింది, ఏ టైంలో ఇచ్చింది. సో ఇలాంటివి కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది మనం మొత్తం దేని గురించి, ఓన్లీ డ్యాన్స్ లేదు, స్టేట్ వైజ్గా చూసుకోవాలి, ఇంకేదైనా ఎక్స్టర్నల్గా కూడా ఉంటే చూసుకోవాలి. ఇప్పుడు సమ్ టైమ్స్ మనము మన దేశం వాళ్ళు వేరే వేరే ప్లేసెస్ కూడా వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా దే విల్ గెట్ సమ్ గుడ్ వర్డ్స్ అండ్ రివార్డ్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి ఏమైనా న్యూస్లో ఉన్నాయి చూసుకోవాలి. నాట్ స్పెసిఫిక్ ప్రతిదీ ఇంపార్టెంట్ కాదు, న్యూస్లో ఉన్నవి అండ్ ఆల్రెడీ కొన్ని ఫేమస్ అయి ఉంటారు పర్సనాలిటీస్, సో వాళ్ళ లాంటివి మనం చూసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంది ఆర్ట్ ఫామ్స్లో అంటే మ్యూజిక్. మ్యూజిక్ అంటే అర్థం ఏంటి, సంగీతం. సో తెలుగులో ఏమొస్తుంది దీనికి అర్థం సంగీతం. అంటే సమ్ పీపుల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, సో మ్యూజిక్ అంటే ఏంటి మనకి ఇక్కడ సంగీతం, తెలుగు మీడియం వాళ్ళ కోసం కూడా ఇది. నెక్స్ట్ మరి దీన్ని చదివేటప్పుడు కూడా ఎలా చదువుకోవాలి, ఇప్పుడు సంగీతంలో రకాలు ఏముంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం దానికి కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఎస్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఏంటి అండ్ అవార్డ్స్ రివార్డ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలా చూసుకోవాలి. సేమ్ దీన్ని అయితే ఎలా చూసుకుంటామో డ్యాన్స్కి సేమ్ ఇక్కడ ఫస్ట్ సంగీతం, తర్వాత దానిలో రకాలు చూసుకోవాలి. మరి ఆ తర్వాత ఏం చూసుకోవాలంటే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. ఇప్పుడు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కదా, మరి కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉంటాయి కదా. మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు మనకి సిమిలారిటీస్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం డిఫరెన్సెస్ కూడా కొన్ని చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్. సంగీతం అనగానే గుర్తు రావాల్సింది ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, వాయిద్యాలు. ఎస్ తెలుగులో ఏమంటాం మనం వాయిద్యం అని అంటాం, లైక్ మనం యూజ్ చేసే థింగ్స్ అన్నట్టుగా. ఓకేనా. సో సిమిలారిటీస్ డిసిమిలారిటీస్ అంటే ఏంటి, సమానాలు అసమానాలు అంటే ఏవేవి సిమిలర్గా ఉన్నాయి ఏవేవి డిఫరెన్స్గా ఉన్నాయి. ఇప్పుడు నాట్యం అంటే నాట్యం అనేది అన్నిటికీ నాట్యం అని అంటాం, అంటే ఇక్కడ కామన్ వర్డ్ ఏంది నాట్యం కదా, మళ్ళీ దానిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, భరతనాట్యం అని కథక్ అని ఇట్లా. సో అలాగే సంగీతంలో కూడా మనకి లైక్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. ఎవరైనా పర్సనాలిటీస్ న్యూస్లో ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఆ పర్సనాలిటీ రిలేటెడ్గా మనకి మెయిన్స్లో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు, సో అలా కూడా చూసుకోవాలి మనం. నెక్స్ట్ చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ముఖ్యమైన లక్షణాలు ఏంటి. ఓకేనా. లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, ఏంటి అవి ఆ ముఖ్య లక్షణాలు ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఓకేనా. సో అండ్ ఆఫ్టర్ దట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వాటికి సపోర్ట్ చేసే సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలు ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఓకేనా. సో ఈ రెండు క్లియర్ కదా. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఆర్ట్ ఫామ్స్లో, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏంటది, పెయింటింగ్స్. ఎందుకంటే పెయింటింగ్స్ అనేది మనకి ఎప్పుడు న్యూస్లో ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ప్రీవియస్గా మన చాప్టర్స్లో మనం చూస్తూనే ఉంటాం, ఎప్పటి నుంచి ఏన్షియంట్ నుంచి ఇప్పటి వరకు కూడా మనం కంటిన్యూగా చూస్తూనే ఉంటాం ఇంపార్టెంట్ పెయింటింగ్స్. సో పెయింటింగ్స్ చదివేటప్పుడు కూడా మళ్ళీ ఏం చేయాలి, అందులో దానిలో టైప్స్ ఏమున్నాయి అంటే దానిలో రకాలు ఏమున్నాయి, మళ్ళీ పెయింటింగ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, ఆ పెయింటింగ్స్ ఏంటి అండ్ ఆ డిఫరెన్సెస్ ఉంటుంది. పెయింటింగ్స్లో కూడా మనకి ఇప్పుడు ఒక పెయింటింగ్ ఒకలా ఉంటే ఇంకొక పెయింటింగ్ కూడా సేమ్లా ఉంటుందా, డిఫరెన్సెస్ ఉంటాయి. మరి దీనికి డిఫరెన్స్ ఏముంది, దర్ ఇస్ ఎస్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, సో అలా మనం చూసుకోవాలి. నెక్స్ట్ సారీ అగైన్ ఇక్కడ మళ్ళీ దాని యొక్క చీఫ్ క్యారెక్టరిస్టిక్ అంటే ఫ్యూచర్స్ ఏమున్నాయి, దాని యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దాట్ థియేటర్స్ అంటే ఇక్కడ మనకి మెయిన్గా ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు, ట్రెడిషనల్గా వ్యూస్ ఏమున్నవి అంటే ఇంతకు ముందుకు తీసుకుంటే ఇప్పటికి తీసుకుంటే చాలా డిఫరెన్సెస్ వచ్చాయా లేదా. ఇప్పుడు మనం ఒక మూవీ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అది ఓల్డ్గా తీసుకున్నప్పుడు ప్రజెంట్ తీసుకున్నప్పుడు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా. సో ఆ డిఫరెన్సెస్ అనేది ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ మనకి సమ్ టైమ్స్ రీసెంట్గా కొన్ని ఫేమస్ అయిన మూవీస్ కానీ అలాంటి వాటి మీద ఇప్పుడు కొన్ని అవార్డ్స్ వచ్చాయి రీసెంట్గా, అలాంటివి మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇలా మనకు ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనం చూసుకోవాలి, దానికి ఏమేమి ఉంటాయి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నోట్ చేసుకోవద్దు ఎవరు కూడా, ఈ పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ మరి ఇంకిక్కడ ఏముంటుంది మెయిన్ ఇంపార్టెంట్, ఎఫర్ట్ టు డెవలప్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ సినిమా తీసుకున్నాం, సినిమా అనేది ఇండియాకి ఎంత సింపుల్గా వచ్చిందా, మరి వచ్చిన తర్వాత అది ఇప్పటివరకు ఇంతవరకు డెవలప్ రావడానికి చాలా మట్టికి చాలామంది సపోర్ట్ చేశారు కదా. సో ఏ విధంగా డెవలప్ అయింది అనేది కూడా మనం కొంచెం చూసుకోవాలి. ఓకేనా. సో మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ట్ అండ్ కల్చర్ పార్ట్ తీసుకుంటే మనకి టూ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మనకి ఎప్పుడుగా ఉంటాయి, 2 or 3 క్వశ్చన్స్. అయితే యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఒక ఇయర్ 2 ఇస్తుంది, ఒక ఇయర్ 3 ఇస్తుంది, ఒక ఇయర్ 1 ఇస్తుంది. అంటే ఒక్కొక్కసారి మనకి సొసైటీ మీద 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి వచ్చేసి మనకి హిస్టరీ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే చాలామంది మిడివల్ హిస్టరీ నుంచి క్వశ్చన్ చదవరు, బట్ సమ్ టైమ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, మిడివల్ హిస్టరీ నుంచి వస్తుంది. సో అలా మనం చూసుకోవాలి ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అండ్ మన ఫర్దర్ క్లాస్
క్లాసెస్లో క్వశ్చన్ పేపర్ కూడా డిస్కస్ చేసుకుందాం, అప్పుడు మనకి ఇంకొక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మరి థియేటర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా రాశానండి, చూసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులు ఎవరున్నారు, ఓకేనా. అండ్ ట్రెడిషనల్గా ఏ విధంగా ఉంది, దానిలో టైప్స్ అంటే రూపాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ అభివృద్ధి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇదంతా ఎందులో వస్తుంది మనకి, ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్గా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, లిటరేచర్. లిటరేచర్ అంటే అర్థం ఏంటండి, సాహిత్యం. ఎస్ అఫ్ కోర్స్ అది కూడా ఒక పార్టే, నువ్వు చెప్పింది కూడా ఒక పార్టే. ఎందుకనంటే దెర్ ఇస్ లైక్ రైటింగ్స్ కూడా ఉంటుంది కదా. సో కవిత అనేది కూడా ఒక రైటింగ్ కిందనే వస్తాయి, బట్ మన యూపీఎస్సీ లెవెల్లో మనం కొంచెం డిఫరెంట్గా చూసుకోవాలి, ఓకేనా. సో లిటరేచర్ అంటే ఏంటి, సాహిత్యం ఏముంది అనేది మనం చూసుకోవాలి. మరి దానిలో మెయిన్గా ఇంపార్టెంట్ థీమ్స్ ఏమున్నాయి చూసుకోవాలి. సాహిత్యం గురించి చదివినప్పుడు దాని యొక్క థీమ్ ఏంటి, దాని యొక్క మెయిన్ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చదువుతాం, స్టోరీ చదివినప్పుడు స్టోరీ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అనేది ఇంపార్టెంటే కదా. ఎస్ అలా మనం చూసుకోవాలంటే అంటే మెయిన్ థీమ్ ఏంటి, ఆ స్టోరీ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎనీ సోర్స్ అంటే ముఖ్యమైన సోర్సెస్ ఏంటి. ఇప్పుడు ఒక లిటరేచర్ తీసుకున్నాం, ఆ లిటరేచర్కి ముఖ్యమైన సోర్స్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే కదా. ఏదైనా లిటరేచర్ గురించి చెప్పగలవా, లైక్ ఏదైనా పేరు, థింక్. లిటరేచర్స్ వినలేదా, ఏం చేస్తున్నావు మళ్ళా, పడవు కాదు పడేసుకోవాలి, ఓకే. సో మనము ఏదైనా ఇప్పుడు ఒక లిటరేచర్ ఒక స్టోరీ లాంటిది ఏదైనా చదివినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రామాయణ మహాభారతాలు కానీ భగవద్గీత ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఏదైనా స్టోరీ చూసినప్పుడు దానికి ఒక థీమ్ ఏంటనేది మనం చూస్తాం కదా. అలాగే కొన్ని స్టోరీ బుక్స్ చదువుతాం, అలాంటప్పుడు థీమ్ చూస్తాం కదా. సో లిటరేచర్ అంటే సాహిత్యం. ఈ సాహిత్యాన్ని యొక్క మెయిన్ థీమ్ ఏంటి, దాని యొక్క మెయిన్ ఉద్దేశం. నాట్ ఆల్, సమ్ ఇంపార్టెంట్, అలాంటివి మొత్తం అవే ఉంటాయి అలాగా. సో అంటే కొన్ని ఇంపార్టెంట్, ఇప్పుడు మనకు కొన్ని లక్షల బుక్స్ ఉన్నాయి, మరి లక్షల బుక్స్ ఎందుకు ఫేమస్ అవ్వలేదు, అవునా కదా. ఎందుకు కొన్ని ఫేమస్, అవి ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటాయి. వై స్టిల్, ఇప్పుడు మెడిసిన్ ఉంది కదా, మెడిసిన్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు, అది ఎక్కడి నుంచి వచ్చింది. ఋగ్వేద యజుర్వేద సామవేద చదివావా, అందులో వచ్చిందా, క్లాస్ చెప్పానా, విన్నావా, మరేం గుర్తుంది చెప్పాను కదా. సో అంటే మనకు అసలు అలాంటి ఏదైనా మంచిగా ఫేమస్ బుక్స్ కానీ ఇప్పుడు సాహిత్యానికి రిలేటెడ్గా ఉంటాయి కదా, ఇలాంటి వాటి యొక్క రచయితలు కూడా ఎవరు, దాని యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెడిసిన్ ఉంది, సో మన మెడిసిన్ అనేది మనకి అందుకే అంటారు కదా, జనరల్గా ఎప్పుడన్నా డిబేట్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ కొన్ని మనం మంచి విషయాలు మాట్లాడుకునేటప్పుడు మనం చూస్తూ ఉంటాం అన్నట్టుగా. ఏం చూస్తూ ఉంటాము, ఆయుర్వేదం అనేది ఇండియాలో పుట్టింది, ఇండియాలో ఎప్పటి నుంచో మెడిసిన్ ఉంది, ఇప్పుడే కాదు, మనము మహర్షి ఋషులు అని చదువుకున్న టైం నుంచి కూడా మనకి అప్పుడు ఋగ్వేద టైంలో కూడా ఉంది కదా. అప్పుడు కూడా బోన్స్ ఫ్రాక్చర్ అయితే సమ్ టైప్ ఆఫ్ వాళ్ళు ఏంటి లైక్ ఆకుల రసము లాంటిది అలా ఏదో ఒక రకంగా యూజ్ చేసేవాళ్ళు కదా. సో ఇవన్నీ కూడా ఎక్కడ వస్తుంది, నీకు అక్కడ ఒక బుక్ నుంచే వస్తుంది కదా. సో అట్లా నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన సోర్స్ ఏంటి, దానికి ఒక మూలం అంటే ఆ బుక్ ఇప్పుడు ఒక సాహిత్యం ఉంది, ఆ సాహిత్యానికి ఒక మూలం ఏంటి, తర్వాత దాని యొక్క మెయిన్ రచయితలు ఎవరు, అండ్ అది ఎకనామికల్గా సోషల్గా పొలిటికల్గా ఏ విధంగా దాని యొక్క ఔచిత్యాన్ని చూపిస్తుంది, అంటే అది ఏ విధంగా మనకి ఇప్పుడు మనకి సహకరిస్తుంది కూడా చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని లిటరేచర్స్ వల్లనే కదా మనం ఈరోజు చాలా నేర్చుకోగలుగుతున్నాం. మనకు అన్నీ తెలుసా సొంతగా లేదు, మరి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం, మన చరిత్ర ఇలా ఉందని చెప్పేది ఏంది మనకి కదా. ఇప్పుడు ఒక మెడిసిన్ కోర్స్ నేర్చుకుంటున్నాం, అది ఎలా వచ్చింది నీకు, ఆల్రెడీ రాసి పెడితేనే మనం చదువుకుంటాం. ఇప్పుడు నేను ఇది చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఇది నా సొంతంగా ఏమైనా చెప్తున్నానా, ఆల్రెడీ యూపీఎస్సీ ఒక సిలబస్ని ఫ్రేమ్ చేసింది. సో దీన్ని ఫ్రేమ్ చేసిన వాళ్ళు ఎవరు, యూపీఎస్సీ కదా. సో దీని థీమ్ ఏంటి, మెయిన్ థీమ్ ఏంటి, ఒక ఇండియాలోకి ఒక పబ్లిక్ సర్వీస్ని ఎన్నుకునేటప్పుడు తనకు ఏ విధమైన లక్షణాలు ఉండాలి, తను ఏం నేర్చుకుని రావాలి అనేది దీని థీమ్ కదా. సో అట్లా ఒక థీమ్, ఒక సాహిత్యం గురించి తీసుకున్నప్పుడు దాని యొక్క థీమ్ ఏంటి అనేది మనం చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ మరి దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఆర్కిటెక్చర్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ. ఎందుకంటే ఆర్కిటెక్చర్ అనేది ఇప్పటికీ కూడా మనకు చాలా ప్రభావితంగా చూపిస్తుంది. ఎందుకంటే మనము కొన్ని వేల సంవత్సరాల కింద కట్టబడిన ఆర్కిటెక్చర్ కూడా ఇప్పుడు చూస్తున్నాము. ఎగ్జాంపుల్ రామప్ప, ఇంకా మహాబలిపురం, సంథింగ్ డిఫరెంట్, ఇంకా
కేవ్ నెంబర్ 16. ఓకే, భద్రాచలం టెంపుల్. సో మెనీ లైక్ ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు కేవ్ నెంబర్ 16 కానీ కైలాసగిరి టెంపుల్, సో మెనీ టెంపుల్స్ అనేవి మనకు ఉన్నాయి. పర్ణశాల, సో మెనీ మనకి ఉంటాయి అన్నట్టు. అంటే ఈ ఆర్కిటెక్చర్ ఇప్పుడు మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసింది ఇప్పుడు ఇక్కడ మనకి జనరల్గా తీసుకున్నప్పుడు హిందూ దేవాలయాలు కానీ లేదు అని అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నాం, చార్మినార్ ఉంది, అది కూడా ఒక వరంగల్ ఫోర్ట్. సో అంటే మనకి చాలా రకాల కట్టడాలు అనేవి ఉన్నాయి. అది కాకుండా అయితే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్కిటెక్చర్ అన్నప్పుడు దేవాలయాలు ఎక్కువగా మనకు వస్తాయి. దేవాలయాలు తీసుకుంటే ఇప్పుడు మనము సౌత్ ఇండియా దేవాలయం తీసుకున్నాం, నార్త్ ఇండియా తీసుకున్నాం. మన సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి డిఫరెన్సెస్ ఉంటుంది కదా, ఏంటి ఆ డిఫరెన్స్? ఇప్పుడు మనం సౌత్ ఇండియా తీసుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక గోపురం లాగా ఉంటుంది. అదే నార్త్ ఇండియాకి వెళ్తే మీకు ఆ గోపురం షేప్ అనేది కనిపించదు. సో వాళ్ళ స్టైల్ వేరు ఉంటుంది. సో ఇప్పుడు మనము హిస్టరీ చదువుకున్నప్పుడు కొన్ని గోపురం స్టైల్లో ఉంటాయి, కొన్ని స్క్వేర్ షేప్లో ఉంటాయి, కొన్ని వచ్చేసి రౌండ్ షేప్లో ఉంటాయి. సో అంటే రకరకాలుగా ఉంటాయి అన్నట్టుగా. సో అది ఎలా ఉంది, ఆర్కిటెక్చర్ అంటే అర్థం ఏంటి తెలుగులో? వాస్తు యొక్క శిల్పం అని అంటాం. అంటే వాస్తు శిల్పం, శిల్పం వాస్తు. ఇప్పుడు మనకి శిల్పకళా వేదిక ఉంది కదా, సో వాస్తు శిల్పం అన్నట్టుగా. ఆర్కిటెక్చర్ అది ఒక ఆర్కిటెక్చరే కదా. సో ఆర్కిటెక్చర్ అనేది ఏ విధంగా ఉంది, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్లో. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ ఒక క్వశ్చన్ అయితే ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో మరి చూద్దాం, మరి ఆర్కిటెక్చర్ అన్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి దాని గురించి? ఎస్, అది ఎప్పుడు ఎక్కడ ఎలా కట్టించారు అండ్ పర్సనాలిటీస్ గురించి కూడా కొంచెం చూసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం దానికి యూజ్ చేసిన ఆ థింగ్స్ ఏంటి, అంటే లైక్ ఆ వస్తువులు ఏంటి, ఏ టైప్ ఆఫ్ థింగ్స్ అనేది యూజ్ చేశారనేది చూసుకోవాలి. అండ్ దానితో పాటుగా మరి ఇప్పుడు ఇవన్నీ ఏమైపోతున్నాయి, మన పాత దేవాలయాలే కానీ కొన్ని కట్టడాలు కానీ ఏమైపోతున్నాయి, శిథిలమయ్యే పరిస్థితిలో ఉన్నాయి కదా, ఖరాబ్ అయిపోతుంది కదా. సో మరి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. సో మనం చదువుకునేటప్పుడు చూసుకోవాలి ఇక్కడ. సో ఆర్కిటెక్చర్ అన్నప్పుడు ఏంది మనకి ప్రిజర్వేషన్. ప్రిజర్వేషన్ తెలుగులో ఏమంటామంటే సంరక్షణ. ఓకేనా? మరి ప్రొటెక్షన్ ఆఫ్ ద హిస్టారికల్ మోన్యుమెంట్స్ అండ్ రిలీఫ్స్. అందుకే మనకి మీరు ఇది విని ఉంటారా, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొన్ని హిస్టారికల్ మోన్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని అడాప్ట్ చేసుకుని డెవలప్ చేస్తుందా లేదా? క్లియరా? సో వాటిని ఎందుకు అడాప్ట్ చేసుకుంటుంది? ఎస్, అవి సేఫ్ జోన్లో ఉంచడానికి కోసం, అవి ఖరాబ్ కాకుండా మళ్ళీ వాటిని కొంచెం కొంచెం కన్స్ట్రక్ట్ చేస్తూ, అంటే మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేయదు, ఎందుకంటే ఆ ఆర్కిటెక్చర్ విధానం వేరు అండ్ దాన్ని చేస్తే దానికి ఉన్న విలువ ఉండదు కదా. సో ఏం చేస్తుంది అని అంటే అది శిథిలమైపోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టుగా. ఓకేనా? సో మరి ప్రొటెక్షన్ ఆఫ్ ద హిస్టారికల్ మాన్యుమెంట్స్ మనకి న్యూస్లో ఎప్పుడు ఉంటుందండి ఈ టాపిక్. ఓకేనా? మనం న్యూస్లో చూస్తూనే ఉంటాం. మనకి రీసెంట్గా కూడా న్యూస్లో వచ్చింది, యాక్చువల్లీ ఐ ఫర్గెట్ దట్ న్యూస్. నేను కరెంట్ అఫైర్స్ దాంట్లో కూడా చెప్పాను కానీ నేను మర్చిపోయాను అది యాక్చువల్గా. సో అంటే మనకి ఎక్కువ ఈ ఏరియా అనేది మనకు న్యూస్లో ఉంటుంది. సో న్యూస్లో ఉన్నదాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేస్తారంటే ఆ న్యూస్కి రిలేటెడ్గా ఈ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏమున్నావి అనేది చూసుకొని దాని మీద క్వశ్చన్ అడుగుతారు అన్నట్టుగా. మరి దీన్ని తెలుగులో ఏమంటామంటే చారిత్రక కట్టడాలు. చారిత్రక కట్టడాలు మరియు రిలీఫ్ అంటే వాటి యొక్క రక్షణ అనేది ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏఎస్ఐ ఇన్స్టిట్యూషన్స్ అంటే సంస్థలు ఏమున్నాయి. నేను ఇందాక చెప్పానుగా యునెస్కో హెరిటేజ్ సైట్స్ అని మనకి న్యూస్లో మనం వింటామా, యునెస్కో సైట్స్ అని. సో అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మంచిగా వాటి గురించి చదువుకోవాలి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకోవాలి. దాన్ని ఏ విధంగా కట్టారు, దాన్ని కట్టడం ఏ విధంగా ఉంది, ఆర్కిటెక్చర్ స్టైల్ ఏంటి అనేవి అన్ని విధాలుగా మనం చూసుకోవాలి. ఓకేనా? అండ్ పాసిబుల్ అయితే మెయిన్స్ ఎగ్జామ్ యూపీఎస్సీ వాళ్ళకి ఏంటంటే ఆ చిన్న డయాగ్రామ్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ సో అండ్ ఆఫ్టర్ దాట్ సో ఇప్పుడు మరి యునెస్కో అన్నప్పుడు మరి అక్కడ ఏం నేర్చుకోవాలని అంటే ఆ యునెస్కో లిస్ట్లో, అంటే లిస్ట్ అంటే ఏంది, జాబితా. ఈ లిస్టులో ఉన్న అసలు ఏమేమి టెంపుల్స్ కానీ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవాలి. దాని యొక్క వివరాలు, వాటి యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ టాంజిబుల్ ఇంటాంజిబుల్. అంటే టాంజిబుల్ అంటే ఏంటి, జనరల్గా తెలిసింది అందరికీ మీనింగ్ టచ్ అండ్ ఫీల్. టాంజిబుల్ అంటే ఇప్పుడు నేను ఈ బాటిల్ ఉంది, దీన్ని టచ్ చేస్తున్నా కదా, ఫీలింగ్ నాకు తెలుస్తుందా లేదా. ఇంటాంజిబుల్ అంటే ఏంటిది, ఎయిర్ ఫర్ ఎగ్జాంపుల్ టచ్ చేస్తున్నా నీకు తెలుస్తుంది, ఎయిర్ తగులుతున్నట్టు తెలవట్లేదా. సో టాంజిబుల్ ఇంటాంజిబుల్ అంటే మనకు అది దాని యొక్క ఫీల్ తెలుస్తుంది అన్నట్టుగా. ఇప్పుడు చూడు, టాంజిబుల్ ఇంటాంజిబుల్ అంటే ఒక స్పెసిఫిక్ ఒక ప్రత్యేకమైనవి ఉంటాయి అన్నట్టుగా. అందుకే మీరు ఎప్పుడన్నా టెంపుల్ దగ్గరికి వెళ్తే వాటిని టచ్ చేయకూడదని రాసిపెట్టి ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేస్తే.
బికాస్ అవి చాలా అంటే అప్పుడు అవి ఎప్పుడో పురాతన కాలంలో నుంచి కట్టి మనకు పెట్టారు. సో మనం వాటిని ముట్టుకొని ఇప్పుడే ఖరాబ్ చేయకూడదు కదా. సో కొన్ని థింగ్స్ అనేవి చూసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఈ ఏరియాకి వస్తే కరెంట్ అఫైర్స్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అంటే మనకి జాతీయ వార్తలు అంటారు కదా, తెలుగు మీడియంకి వచ్చేసరికి జాతీయ వార్తలు అండ్ అంతర్జాతీయ వార్తలు. సో మెయిన్గా జాతీయ అంతర్జాతీయ వార్తల్లో ఉన్న ఈ ఆర్కిటెక్చర్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. నాట్ ఓన్లీ ఇండియన్ స్పెసిఫిక్ అండ్ అంతర్జాతీయంగా కూడా చూసుకోవాలి. అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పరంగా కూడా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద డిఫరెంట్ రూల్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అంటే అర్థమైంది ఇక్కడ. అంటే తెలుగు మీడియం వాళ్ళకైతే ఆర్కిటెక్చర్ అభివృద్ధిలో వివిధ పాలకులు ప్రవేశపెట్టిన సంఘటనలు ఏంటి. అంటే చాలామంది వచ్చారు కదా మధ్యలో, లైక్ చాలామంది రూలింగ్ వాళ్ళు వచ్చారు. మరి ఎవరెవరు ఏం చేశారు, వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేశారు అనేది మనం చూసుకోవాలి. ఓకేనా. సో దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. యా. సో మొఘలు కాలం నుంచి తీసుకుంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా మనకి చాలామంది పర్సనాలిటీస్ వీటిని ప్రొటెక్ట్ చేయడంలో చాలా రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవ్రీ గవర్నమెంట్ అక్కడ స్కార్ఫ్ తీసుకుంటారు. సో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో వాళ్ళు అదేమన్నా దీనికోసం కొత్తగా గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ పెడుతుంది కదా, మరి ఆ స్కీమ్స్ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్, మెయిన్గా ఇది మన కరెంట్ అఫైర్స్ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫెస్టివల్స్ అండ్ ఫేర్స్. అంటే ఏంటి? ఎస్, పండుగలు. ఆ పండుగలు కూడా మరి అన్ని పండుగలు ఇంపార్టెంటా? సో అంటే ఇప్పుడు మనం ఇది యూపీఎస్సీ కాబట్టి నాట్ ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ, తెలుగు మీడియంలో చదివినంత మాత్రాన తెలుగు మాత్రమే కాదు. ఓకేనా. సో మనం తెలుగు వాళ్ళని తెలుగు నేర్చుకుంటే సరిపోతుందా? లేదు. ఇండియాలో ఉన్న ప్రతి ప్లేసెస్లో కూడా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, అంటే కొన్ని చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ ఫెస్టివల్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తెలంగాణలో తీసుకుంటే సమ్మక్క సారక్క జాతర ఇంపార్టెంట్ కదా. సో యా, కేరళ ఓనం, తర్వాత ఇప్పుడు మనకి ఈ పుష్కరాలని ఇలా కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. మరి పండుగల గురించి చదివేటప్పుడు మనం ఎలా చదువుకోవాలి? ఫెస్టివల్స్ గురించి చదివేటప్పుడు జనరల్గా పండుగలు అనగానే అందరూ పండుగ అంటే ఉగాది వచ్చింది, దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, అది కాదు కదా. ఒక పండుగ అంటే ఒక ఫెస్టివల్ గురించి చదివినప్పుడు ఇఫ్ యు ఆర్ స్టడింగ్ యూపీఎస్సీ, మీరు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు దాన్ని ఫస్ట్ ఆ పండుగ అనేది ఏ స్టేట్లో అంటే ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారు ఫేమస్గా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క తీసుకున్నాం మనం. సో రీసెంట్గా జరిగింది ఎక్కడ అది ఫేమస్? తెలంగాణలో కదా. సో మరి తెలంగాణలో ఇది ఫేమస్ కాబట్టి దీనికి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫండ్ అండ్ ఒక స్కీమ్ అనేది రిలీజ్ చేసింది. ఏం చేసింది? అక్కడ ట్రైబల్ ఎడ్యుకేషన్ కోసము రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ ఏం చేసింది? దానికి ఫండ్ అనేది రిలీజ్ చేసి ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు ఏంది? ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ న్యూస్లో ఉంది. సో మనం దీన్ని ఏం చేయాలి? చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇది మన స్కీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. ఎందుకంటే మెయిన్స్లో ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉందా? సో అంటే చాలామంది అనుకుంటారు సౌత్ ఇండియన్ ఫెస్టివల్ కదా చేస్తారు, సౌత్ ఇండియన్ ఫెస్టివల్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. వై? బికాస్ ఏంటంటే నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా మీద ఎక్కువ అంటే లైక్ ఫోకస్ చేయరు అన్నట్టుగా. సో అందుకే మీరు ఎప్పుడైనా కన్స్ట్రక్షన్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు సౌత్ ఇండియా వాటి మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో చూసుకోవాలి. మన దగ్గరలో ఉన్నాయి ఫస్ట్ మనమే తెలుసుకోకపోతే ఎట్లా? మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్నాయి ప్రతిదీ మనకు క్లియర్గా తెలవాలి. ఇంపార్టెంట్ మేజర్ రోల్ ఉన్నాయి. మరి స్టేట్, అది ఫస్ట్ ఒక పండుగ తీసుకుంటే అది ఏ స్టేట్కి సంబంధించిన పండుగ, క్లియరా? అండ్ ఆఫ్టర్ దట్ సిగ్నిఫికెన్స్, అంటే ఏంటి? ఇంపార్టెంట్. ఆ పండుగ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు అంత ఫేమస్? ఇప్పుడు మొన్న జాతర జరిగింది, అక్కడ దాదాపు 1 కోటి మంది వస్తారు. ఎందుకు అంత ఫేమస్ అనేది మనం తెలుసుకోవాలి. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, దాని యొక్క చారిత్రకంగా దాని యొక్క ఇంపార్టెంట్ ఏముంది అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను తెలుగులో కూడా రాశాను హిస్టారికల్గా, అంటే చారిత్రకంగా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది అనేది తీసుకోవాలి. ఎందుకంటే అది కాకతీయ కాలం నాటిది స్టోరీ అని మనం చూసుకున్నాం కదా. సో మరి ఎవరి కోసం పోరాడారు? ట్రైబల్స్ కోసము. ట్రైబల్ నుంచి వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. సో ఇదేంటి? చారిత్రకంగా అంటే హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఆఫ్టర్ దట్ కల్చరల్గా, మరి ఎందుకు ఇంకా కల్చరల్గా కూడా చాలా ఉంటుంది కదా. కల్చర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైబల్ తీసుకున్నాం, వాళ్ళకి కల్చరల్ లాంగ్వేజ్ ఉంటుంది, లైక్ అంటే సపరేట్గా వాళ్ళకు కొన్ని పండుగలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఫాలో అవుతారు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలే కానీ ఎవ్రీథింగ్ సమ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. మరి వాళ్ళ సాంస్కృతిక నృత్యాలు ఉంటాయి, అంటే లైక్ నాట్యం చేయడము, వాళ్ళ పండుగ వచ్చిందంటే లైక్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది, వాళ్ళు డ్యాన్సెస్ చేస్తారు, ఒకరికొకరు సపోర్టివ్గా అంటే డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అలాంటి అన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దాట్
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే పండుగలు వాటి యొక్క రకాలు, అంటే వాటి యొక్క మధ్య తేడా ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫెస్టివల్ ఉంది, ఈ ఒక ఫెస్టివల్కి ఇంకొక ఫెస్టివల్కి డిఫరెన్స్ ఉంటుందా లేదా, ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మరి ఈ ఏరియా మొత్తానికి మనం ఏం చదువుకోవాలి, అసలు బుక్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బుక్ చదువుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ బుక్స్ తీసుకుంటే మనకి ఏన్షియంట్ ఇండియా ఆర్ఎస్ శర్మ ఉంది కదా, ఓల్డ్ ఎన్షిఆర్టీ నుంచి మనం ఇది ఎక్కువ టాపిక్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఎందుకంటే ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఏన్షియంట్ నుంచి ప్రజెంట్ వరకు కూడా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలి, అప్పుడు ఏన్షియంట్ నుంచి ఇప్పటి వరకు ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం చదువుకోవాలి జాగ్రత్తగా. క్లియరా. సో అందుకే మిడివల్ హిస్టరీ నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ దీని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏమొస్తుంది అని అంటే ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే 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 ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అండ్ మనకి వెబ్సైట్ కూడా మనం చూసుకోవాలి. వెబ్సైట్ ఏముంటుందంటే CCRT.India అని వెబ్సైట్ ఉంటుంది. సో దీనిలో నుంచి కూడా మనం డేటా అనేది తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 1 సెకండ్.